హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 081. ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? బాబోయ్, ఈ వీడియో తన శ్రీమంతం కూడా అయిపోయింది. బట్ ఇప్పటికొచ్చి తన పెళ్లి సిరీస్ అయితే పోస్ట్ చేయలేదు. నాకు ఇంకా చేయకూడదు అనుకున్నా. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, చాలా బాగుంది కదా, ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవాలనుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు ఇవి పెట్టకపోవాలని చెప్పేసి నేను ఎవ్రీది వీడియో అయితే పెడతాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి వీడియోస్ మొత్తం. సో మ్యాక్సిమం లగ్నం వీడియో ఒకటే ఉండదు, ఎందుకంటే అప్పుడు మనం ఫుల్గా చిల్ అవుతూ పడుకునిపోయామన్నమాట. సో ఆ వీడియో ఒకటే ఉండదు, ప్రతి వీడియోలో ఉంటాయి. చాలా బాగుంటుంది, చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇక్కడ ఫార్మాలిటీకి మా మావయ్య కొడుకే, మా సుష్మా వాళ్ళ హస్బెండ్. సో ఇక్కడ మంగళ స్నానం చేయించి అక్కడ మా చెల్లిని రెడీ చేయడానికి వెళ్ళాం అనమాట. అక్కడ మేమే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఎందుకంటే బ్యాడ్ థింగ్ ఏంటంటే మా అక్క లేదు, అది మా మావయ్య వైఫ్ లేనందుకు. సో మేము అందరిమీ కూడా మా పెద్దమ్మలు అందరు లీడ్ తీసుకొని చాలా బాగా అయితే చేశారనమాట. సో ఊరంతా ఇక్కడే ఉంది. ఇది మా మావయ్య ఇల్లు అనమాట. ఫస్ట్ మా హ్యామూన్ అయితే పెళ్ళికొడుకుని చేస్తాం అనమాట. మేము ఇక్కడ మా అన్నయ్య అన్నయ్య వాళ్ళది చెల్లి పెళ్ళి 3 months గ్యాప్లోనే అయిపోయింది. అన్నయ్య వాళ్ళది డిసెంబర్లో అయింది, చెల్లి వాళ్ళది ఫిబ్రవరిలో అయింది. అంతే 2 months తేడా. సో 2 months తేడాలోనే చాలా బాగుంటాయి. మేము అటు ఇటు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ మా పెద్దమ్మే తీసుకొచ్చింది. ఇక్కడ మా అక్క వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట. నేను వీడియో తీస్తున్నాను. మోస్ట్లీ మ్యాక్సిమం బాగా ఎంజాయ్ చేసాం పెళ్ళిళ్ళు, 2 పెళ్ళిళ్ళు కూడా. సో 2 పెళ్ళిళ్ళు అయిపోయాక మాకు చాలా అంటే చాలా సాడ్ న్యూస్ అయితే జరిగింది. మేము లైఫ్లో తేరుకోలేనంత న్యూస్. బట్ అదేంటనేది తర్వాత చెప్తాను, ఇందులో చెప్పను. మా వాళ్ళు అయితే డ్యాన్స్లు అయితే ఎరగదీశారు. నేను ఎక్కువ వేయలేదు, మా అక్క వాళ్ళు వేయకపోతే అసలు ఒప్పుకోలేదు. తర్వాత మా పిల్లల గ్యాంగ్ వచ్చిందండి. మా వాళ్ళు ఫుల్గా అందరూ ఎవరు బాబు అని. మా అబ్బాయి మామూలుగా డ్యాన్స్ వేయడు, అసలే ఫుల్ చిల్లులా ఉంటాడు రాజా. సో మా అక్కల పిల్లలు అందరి పిల్లలు కూడా డ్యాన్స్లు అంటే పెళ్ళికొడుకుని చేస్తున్నారు. లోపల వచ్చిన వాళ్ళందరూ బయట ఉన్నారు. సో డెక్కెట్టి ఫుల్గా పిల్లలైనా ఎంజాయ్ చేస్తారు కదా అని కొంతసేపు అని, వచ్చిన వాళ్ళందరూ లోపల పెళ్ళికొడుకు చేయట్లేదు. వీళ్ళు ఎలా వేస్తారు, అందరూ గుంపుగా బయటనే అయితే ఉండిపోయారు అనమాట. వీళ్ళందరికీ హెడ్ నేను, మా అన్నయ్య అనమాట, దగ్గరుండి పిల్లల్ని వేయించడంలో. ఇక్కడైతే పెళ్లిరాట అయితే వేస్తారనమాట. పెళ్లిరాట అయిపోయాక మా సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, వెడ్డింగ్ అయితే ఆల్రెడీ మా ఆయాల ఇంట్లో మంగళస్నానం, మార్నింగ్ మంగళస్నానం అయిపోయింది. ఇప్పుడు పెళ్లి కూతురు చేస్తాం, పెళ్లి కొడుకుని అయ్యాక. పెళ్లి కూతురు చేసి ఈవినింగ్ మళ్ళీ వేరొకరు పెళ్లి కొడుకుని చేసి రేపు ధూమ్ ధామ్గా మేము పెళ్లి కూతురు చేస్తాం. బ్రో, ఎలా జరుగుతున్నాయి పెళ్లి పనులు? సూపర్ తోప్.
అయితే ఇక్కడ మా చెల్లిని మా పెద్దమ్మ పెళ్ళికూతురిని ఫస్ట్ మా పెద్దమ్మ పెళ్ళికూతురిని చేసిందనమాట ఎర్లీ మార్నింగ్. ఈ సారీ వచ్చేసి పెద్దమ్మే తీసారనమాట. అమ్మా అమ్మా ఇటు వచ్చి సూపర్ స్టార్. దాన్ని పెళ్లి కూతురు చేయడం కాదు కానీ వీళ్ళ అక్క చెల్లెలందరూ ఒకేలాంటి సారీస్ ఎలా తీసుకున్నారంటే మా అన్నయ్యకి మాకు పెళ్లి కూతురు కట్నం ఇచ్చారనమాట. సో కట్నం అవ్వగా మేము అందరం కలిపి వీళ్ళందరికీ ఒకేలాంటి సారీస్ మా సిస్టర్స్ అందరమే 6 అక్క చెల్లెలకి తీసామన్నమాట. వాళ్ళు దీన్ని పెళ్లి కూతురు చేసిన రోజు కట్టుకుంటామని చెప్పేసి కట్టుకున్నారు. మంచి యూనిటీగా అయితే ఉంటారు వీళ్ళు 6 కూడా. ఎందుకంటే ఆడపిల్లల్లో ఇంకా లాస్ట్ పెళ్ళి చాలా బాగా జరిగింది. సో మేము వీళ్ళు ఫోటోలు వీళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చేవారంటే మేము ఏమైనా చెప్పినా సరే మీరు చెప్పవసరం లేదు, మా పెద్దక్క చేస్తుంది, మేమే చేసుకుంటాం, మీరు రేపు చేసుకుంటారు కదా, మీరు రేపు స్టైల్ కొట్టుకోండి అని ఏమైనా చెప్పినా సరే వినేవాళ్ళు కాదు. వాళ్ళకు నచ్చినట్టే చేసుకునేవారు అనమాట. మా పెద్దమ్మే అందరికీ ఫస్ట్ పెళ్లి కూతురు చేస్తుంది అనమాట. సో ఇంకా ఏమైనా ఇలా చేద్దామన్న అవసరం లేదు, మీరు రేపు చేసుకుంటారు కదా, రేపు అలా అక్క చెల్లెలు అందరూ ఒకలాంటి సారీసే. మళ్ళీ నా శిల్పాలు కవితలు. ఇక్కడ వచ్చేసి ఈవిడే పేరెంటాలు అనమాట. ఈవిడ మళ్ళీ ఎవరు కాదు, మా చిన్నానమ్మే. సో మా వదిన వాళ్ళ నానమ్మ, మా అమ్మమ్మ వాళ్ళ తోటికోడలు అనమాట, మా మమ్మీ వాళ్ళ పిన్ని. సో అంతా రిలేషనే అనమాట. సో ఫస్ట్ నానమ్మతో అయితే తాంబూలం, అమ్మమ్మతో అయితే తాంబూలం. ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళది క్యూట్ ఫ్యామిలీ. మా బాబాయ్ ఎంత బాగున్నారు ఇక్కడ. వీళ్ళు మా అందరి చూడండి. ఇక్కడ మా పెద్దమ్మ పెళ్లి కూతురు చేసింది కాబట్టి నేను పాట పాడితే వీళ్ళందరూ డబ్బులు కావాలని చెప్పి గోల పెడతారు అనమాట. సో మా అందరికీ మా పిన్ని అయితే మాకు పల్లెంలో అయితే మా పెద్దమ్మ మా పిన్ని ఇద్దరు కలిపేశారు. మేము ఇక్కడైతే ఈవినింగ్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ తాలూకు వాళ్ళు ఉంటారు కదా, అంటే బాబాయ్ వాళ్ళు కూడా దూరమే కాదు, బాబాయ్ వాళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీయే. సో మా పిన్ని వాళ్ళ హస్బెండ్, సో వాళ్ళ ఫ్యామిలీ, మా కుమారి పిన్ని వాళ్ళ పిల్లలు, సో మా మల్లి అక్క, వీళ్ళందరూ కూడా ఈవినింగ్ అయితే మా సుష్మాని పెళ్లి కూతురు చేస్తున్నారు అనమాట. మార్నింగ్ పెద్దమ్మాలు చేశారు, ఈవినింగ్ వాళ్ళు చేస్తున్నారు. దానికి అస్సలు ఖాళీ లేకపోయింది. పెళ్లి కూతురు చేయడానికి జనాలు ఎక్కువ మంది అయిపోయారు. అన్నికైతే చక్కగా 4 days గ్యాప్ ఉండడం వల్ల రోజుకొకరు చాలా బాగా చేసాము. సో ఇక్కడైతే దీనికి ఎక్కువ 3 days ఉందనుకుంటాను. సో 3 days వల్ల అస్సలు అంటే ఇక్కడ మా సుష్మా వాళ్ళ మామగారు వచ్చారు, అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య. ఫుల్గా ఏడిపేస్తున్నాడు, మావయ్య అని పిలుచుకుంటేనా. వాళ్ళు కూడా చాలా బాగా పెళ్ళికూతురు చేశారు. ఇది వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి అరిసెలకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా అరిసెలకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మా అక్క వాళ్ళు వీళ్ళందరూ. మనం వీడియోలు తీసుకొని డ్యాన్స్లు వేసుకోవడానికి తప్ప ఇలాంటి మనం పనికిరావు అనమాట. సో హెల్ప్ చేయాలి అంటే చేస్తాంలే, కాకపోతే వాళ్ళందరూ చేసేస్తారనమాట. ఏదైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఏదైనా వాళ్ళే వండి చేసేస్తారు, ఆర్డర్లు అటు ఇవ్వరు. అందరూ సరదాగా చేస్తారనమాట. అందరూ హెల్ప్ కూడా చేస్తారు వచ్చి. సో అలా హెల్ప్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇప్పటి నుంచి పెళ్లి సిరీస్ ఎలా వెళ్ళింది పార్ట్ 1 పార్ట్ 2 కింద మంచి సిరీస్ అన్నీ నేను వదులుతానమాట. మీరు చూస్తూనే ఉండండి, నేను వదులుతూనే ఉంటాను. సో ఇక్కడ మా లావక్కల హస్బెండ్ కూడా హెల్ప్ చేసేస్తున్నారు. అది తిప్పలేకపోతున్నారు వాళ్ళు. సో అతను తిప్పుతున్నారు. మా మావయ్యలు ఇంకొకరు గెటప్లు ఎలా ఉన్నాయంటే ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట, అలా ఉన్నాయి. సో మేము నెక్స్ట్ వ్లాగ్లో అయితే మేము మా సిస్టర్స్ అందరినీ పెళ్ళికూతురుని అయితే చేస్తాము. ఇది మస్టర్ రోజు మార్నింగ్ అనమాట. సో మేము ఇంక
పొద్దున్నే ఈ డబ్బాలన్నీ సర్దేసుకుంటున్నాము. మొత్తం ఏవెందులో పెట్టాలి. మా సిస్టర్స్ అందరం చేస్తున్నప్పుడు మొత్తం తాంబూలాలన్నీ రెడీ చేసేస్తున్నాము. రెడీ చేసాక అప్పుడు మేము రెడీ అయిపోయాక దాన్ని రెడీ చేయొచ్చు కదా అని మళ్ళీ అప్పటికప్పుడు సర్దుకోవాలంటే టైం అయిపోద్ది. అప్పుడే అరిసెలకి అన్నీ ప్రిపేర్ చేసేసారు, తిప్పేసారు. ఇప్పుడు అరిసెలు కూడా ఏసేస్తున్నారనమాట. సో, ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరూ జాగ్రత్త. బాయ్. మీరు పక్కనే ఉన్న బెల్ అయితే